లలితా అష్టోత్తరం 29వ నామం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః. ఈ నామాన్ని భావించాలి. ఎందుకంటే అమ్మ పాదాలే మనకు ఆశ్రయం. శిరస్సు దగ్గర మొదలుపెట్టిన వర్ణన పాదం దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోవాలి మన మనస్సు. అమ్మవారి పాదములు ఎలా ఉన్నాయంటే పారిజాత గుణాధిక్య. పారిజాతము అంటే కల్పవృక్ష కుసుమాలు. కల్పవృక్షానికి కొన్ని గుణాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ అవి వాడిపోవు. కోరినివి ఇచ్చే పువ్వులు. వాటికంటే గొప్ప గుణాలు ఉన్నాయంట అమ్మవారి పాదాలలో. కల్పవృక్షములు ఎవరైతే పుణ్యం చేసుకొని స్వర్గానికి చేరుతాయో వారి కోరికను మాత్రమే తీరుస్తుందంట పారిజాత వృక్షం. కానీ అమ్మవారి పాదములు ఏ లోకంలో ఉన్నా భక్తితో వేడితే ఎటువంటి కోరికనైనా తీర్చగలిగే సామర్థ్యం ఉన్న పాదములు అమ్మవారివి. ఇంకొక పావంలో కల్పవృక్ష కుసుమాలు పుణ్యాలు చేసిన వారికి కోరికలు తీరుస్తాయి కానీ మోక్షాన్ని ప్రసాదించలేవు. కానీ అమ్మవారి పాదాలు పారిజాతములు ఇవ్వలేని, కల్పవృక్ష కుసుమాలు ఇవ్వలేని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తున్నాయి. కాబట్టి పారిజాత గుణాధిక్య అని ఇక్కడ వర్ణిస్తూ అమ్మవారి పాదములకు నమస్కారం చేసుకుంటున్నారు. శ్రీమాత్రే నమః.